హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరికీ హ్యాపీ బోనాలు. మేమైతే ఇక్కడ బోనం తయారు చేసి పూజ చేస్తున్నాం, బోనానికి తీసుకెళ్ళడానికి టెంపుల్కి. సో చూసారు కదా, మా మమ్మీ ఇక్కడ బోనాలకి పూజ చేస్తుందన్నమాట. దీపం వెలిగించి ఇంకా దేవుడికి వాటర్ ఇంకా కళ్ళు పోసేసి శాఖ పోసామన్నమాట. మేము దేవుడికి పోసి కొబ్బరికాయ కొట్టి అగరబత్తులు వెలిగించి మంచిగా మొక్కుకొని ఇంకా మేము బోనం అయితే తీసుకొని బయలుదేరామన్నమాట. సో చూడండి మేము ఎలా చేస్తున్నామో పూజ. ఇక్కడైతే మా మమ్మీ అగరబత్తులు వెలిగిస్తుంది, పూజ చేస్తుంది మా మమ్మీ. నేనైతే వీడియో రికార్డ్ చేస్తున్నా, మా తమ్ముడు వాళ్ళందరూ చూస్తున్నారు ఎలా చేస్తున్నారు పూజ. చూడండి, మా మమ్మీయే తయారు చేసింది బోనం. నేను, మా మమ్మీ, మా తమ్ముడు, మా ఫ్యామిలీ అంతా కష్టపడి తయారు చేసామన్నమాట బోనం. మార్నింగ్ 5 o'clockకే లేచి ఎలా అనిపించిందో చూడండి మా బోనం. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా బోనం మీకు ఎలా అనిపించిందో. ఈ వీడియో ఫుల్ చూడండి, చాలా మంచిగా అనిపించింది. మేము ఏమేమి చేసాము, ఈరోజంతా ఎలా ఎంజాయ్ చేసాము అంతా చూడండి. సో ఇక్కడైతే మేము బోనంకి పూజ చేసేసి మొక్కేసుకొని బయటకు వెళ్ళి నించున్నాను అనమాట. నేను, మా డాడీ ఇంకా బోనం తెచ్చి నా తలపైన పెట్టి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా హారతి ఇచ్చేస్తుంది మా మమ్మీ, హారతి తీసేసుకుంటున్నాం మేము. ఇంకా ఒక్కొక్కరుగా వచ్చి మొక్కుకుంటున్నారు దేవుడికి అంత మంచిగా జరగాలని అమ్మవారికి. సో మేమైతే 2 బోనాలు తయారు చేసామన్నమాట. ఒకటేమో ఎల్లమ్మ తల్లికి, ఇంకొక బోనమేమో పోచమ్మ తల్లికి అనమాట. చూడండి ఎలా అనిపించిందో చెప్పండి మా బోనం. మేమైతే ఎర్లీ మార్నింగ్ లేచి ఇంట్లో పూజ చేసి బోనం తయారు చేయడం స్టార్ట్ చేసి బోనం చేసేసి ఇంకా అమ్మవారి దగ్గరికి తీసుకెళ్తున్నాం. చూడండి, ఇంకా ఒక్కొక్కరు వచ్చి మొక్కుకొని ఇంకా మేమైతే బోనం తీసుకెళ్తాం గుడికి. మా తమ్ముడు మొక్కుకుంటున్నాడు. ఆ తర్వాత నేను ఇంకా బయటకు వచ్చి నించున్నా. మా డాడీ బోనం తెచ్చి ఇంకా నా తలపైన అయితే పెడుతున్నాడు అనమాట. చూడండి మీకు ఎలా అనిపించిందో చెప్పండి. సో నేనైతే ఫైనల్గా బోనం ఎత్తేసుకున్నాను. బోనం ఎత్తుకున్నాను అనమాట. నేనైతే కిందికి ఇంకా అమ్మవారి గుడి దగ్గరికి బయలుదేరుతాం మేము. ఎలా పట్టుకోవాలో ఇంకా మా మమ్మీ డాడీ నాకైతే చెప్తున్నారు. నేను ఇది ఫస్ట్ టైం కాదు బోనం ఎత్తుకోవడం, ఎవ్రీ టైం నేనైతే బోనం ఎత్తుకుంటాను అనమాట. నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది ఇలా బోనం ఎత్తుకోవడం. ఈ బోనాల పండుగ కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫెస్టివల్ అనమాట. చాలా మాస్గా గ్రాండ్గా జరుగుతుంది కదా బోనాల పండుగ, అందుకనే నాకైతే చాలా ఇష్టం. సో మేమైతే ఇప్పుడు గుడికి బయలుదేరుతున్నాం అనమాట. నేను బోనం ఎత్తుకొని గుడికి స్టార్ట్ అయ్యాను. సో నేనైతే ఫుల్గా రెడీ అయ్యాను అనమాట. నాకైతే చాలా చాలా నచ్చింది. సో ఇక్కడ మా మమ్మీ అయితే వాటర్ వేసేసి ఇంకా మా అందరి కాళ్ళు మొక్కేస్తుంది మా మమ్మీ. మొక్కిన తర్వాత ఇంకా మేమైతే బయలుదేరాము. నేనైతే బోనం ఎత్తుకొని టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాను. చూడండి నేను ఎంత మంచిగా రెడీ అయ్యాను. నాకైతే చాలా ఇష్టం ఈ ఫెస్టివల్. అంత మంచి రెడీ అయ్యి అంత బాగా జరిగిద్ది అనమాట. సో అలా బోనం ఎత్తుకొని ఇంకా గుడికి అయితే వెళ్తున్నాం మేము. చూడొచ్చు ఈ వీడియోలో మీరు. సో ఇంకా గుడి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత పోచమ్మ గుడికి వెళ్తున్నాం అన్నమాట. మా పాతింటి వెనకాల ఉంటుంది గుడి. చాలా చాలా ఫేమస్, చాలా చాలా పవర్ఫుల్ అయిన గుడి అనమాట. ఎవ్రీ టైం మేము అక్కడికే వెళ్తాము బోనం తీసుకొని. నాకైతే ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది, నాకైతే ఫుల్ బాగుంటుంది. చూడండి ఇక్కడ ఎంతమంది పబ్లిక్ ఉన్నారో చూసారా, ఎన్ని బోనాలు ఎలా చేశారో. ఫుల్ రష్ ఉందన్నమాట గుడి మొత్తం, ఫుల్ పబ్లికే. అందరూ బోనం తెచ్చి బోనం సమర్పించారు అమ్మవారికి. నాకైతే ఫుల్ బాగా అనిపించింది ఇక్కడికి రావడం. సందడిగా బాగా డీజే పాటలతో అంత మంచిగా అనిపించింది. అందరు కూడా చాలా గ్రాండ్గా రెడీ అయ్యేసి వచ్చి బోనం ఎత్తుకున్నారనమాట. సో అక్కడైతే బ్యాండ్స్ అప్పుడు అన్నీ వస్తున్నాయి. నాకైతే ఫుల్ ఆనందంగా అనిపించింది. సో ఎవ్రీ టైం మేము 4 గుడిలోకి వెళ్తామన్నమాట.
నాకైతే ఫుల్ బాగా అనిపిస్తుంది. మీరు కూడా దర్శనం చేసుకోండి అమ్మవారిని, మంచిగా అనిపిస్తుంది. చాలా పవర్ఫుల్, అందరికీ కూడా బ్లెస్సింగ్స్ అందుతాయి. సో చూడండి, మా మామయ్య వాళ్ళు ఇంకా మా ఆంటీ వాళ్ళు అందరూ కలిసి టెంపుల్కి వెళ్ళాము. ఫుల్ ఆనందంగా అనిపించింది. సో మా ఇంటి వెనకాల ఉన్న పోచమ్మ టెంపుల్కి ఏమో నేను ఎత్తాను బోనం. ఇంకా ఎల్లమ్మ తల్లి దగ్గరికి మా అక్క ఎత్తుకుంటుంది ఇప్పుడు బోనం. చూసేయండి, మేము కూడా సేమ్ ముందు బోనానికి చేసినట్టే పూజ చేసామన్నమాట. ఇక్కడ బోనంకి హారతి ఇచ్చేసి ఇంకా మెల్లి 1 by 1 వచ్చి మొక్కుకొని ఇంకా బోనం తీసుకొని స్టార్ట్ అయ్యామన్నమాట. మేము కూడా మా అక్క ఎత్తుకుంది ఇప్పుడు బోనం ఎల్లమ్మ తల్లికి. చూడండి, ఈ బోనాలు ఫెస్టివల్ అంటేనే అందరూ అంగరంగ మంచిగా రెడీ అయ్యి అమ్మవారులా వస్తారు. ఒక్కొక్కరు చాలా బాగా అనిపిస్తుంది వాళ్ళందరినీ చూస్తుంటే. అన్ని నగలు పెట్టుకొని, చీర కట్టుకొని, పువ్వులు పెట్టుకొని చాలా చాలా బాగుంటారు. అన్ని గుళ్ళు కూడా డీజే పాటలతో, అమ్మవారి పాటలతో, ఎల్లమ్మ తల్లి పాటలతో ఫుల్ గల్లీ గల్లీ అంతా సౌండ్స్, ఇంకా చాలా చాలా బాగా అనిపించింది. అమ్మవాళ్ళ గుళ్ళన్నీ అమ్మవాళ్ళు చాలా బాగా డెకరేషన్ చేశారు. గుళ్ళన్నీ కూడా మంచిగా పెయింటింగ్ వేసి పువ్వులు పెట్టి డెకరేషన్ చేసి అంత బాగా చేశారు. నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. అందరూ కూడా మంచిగా రెడీ అయ్యారు. అమ్మవారిని చూస్తుంటే అలాగే చూస్తూ ఉండిపోవాలనిపించింది. అంత మంచిగా ఉన్నారు అమ్మవారి. సో ఇక్కడైతే మా అక్క బోనం ఎత్తేసుకుందనమాట. ఇంకా మేము బయలుదేరుతున్నాం వేరే ఎల్లమ్మ తల్లి గుడికి వెళ్ళడానికి. సో ముందు బోనం లాగానే మేమైతే గుడికి స్టార్ట్ అయిపోయినాము. ఇక్కడ మా మమ్మీ ఇంకా మా డాడీ అయితే మా అక్కకి బోనం ఎలా పట్టుకోవాలో చెప్తున్నారు. మా మమ్మీ అయితే ఏం కాదు, లైట్ వెయిట్గానే ఉంటుంది, గట్టిగా పట్టుకో అని చెప్తుంది మా మమ్మీ అయితే. సో బోనం ఎత్తుకున్నాక మేమందరం అయితే ఫొటోస్ దిగాము. మా అక్క ఎత్తుకోవడం ఇదే ఫస్ట్ టైం అన్నమాట. సో నాకు పోసినట్టే ఇక్కడ కూడా మా మమ్మీ శాఖ పోసేసి ఇంకా కాళ్ళు మొక్కుకొని బయలుదేరాము. సో టెంపుల్ కొంచెం దూరంగా ఉంటుంది అన్నమాట. అందుకనే మేమైతే బైక్ మీద వెళ్ళామన్నమాట. అందరం ఒక్కొక్క బైక్ మీద తీసుకొని వెళ్ళిపోయాము. సో ఇక్కడ మేము స్టార్ట్ అయిపోతున్నాము. మా మమ్మీ అయితే ఫుల్ భయపడింది, మేమిద్దరం ఎట్టుకోగలుగుతామో లేమో అని అంతసేపు. కానీ మాకైతే ఏమనిపించలే, మేమైతే హ్యాపీగా బోనం ఎత్తుకున్నాం అనమాట. చూడండి అమ్మవారు ఎంత బాగున్నారో పువ్వుల్లో. సో మేము టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ చూసారు కదా ఎంత రష్ ఉన్నారో. సో మేమైతే అనుకున్నాం ఇంతసేపు నిలబడ్డం టయర్డ్ అయిపోతామని, కానీ మాకైతే ఏం టయర్డ్నెస్సే లేదు. హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా దర్శనం చేసుకొని వచ్చామన్నమాట ఇంటికి. మాకైతే అమ్మవారిని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఎగ్జైటింగ్గా ఉందన్నమాట. అంతసేపు లైన్లో నించున్నా మాకైతే ఒక్కసారి అమ్మవారిని చూడంగానే అసలు ముందు పడిన పెయిన్ అంతా ఏం కనిపించలేదు. అదే అమ్మవారి మ్యాజిక్ అంటారు కదా. సో ఎవ్రీ టైమ్ ఎంత కష్టపడి లైన్లో నించున్నా ఒక్కసారి దేవుణ్ణి చూడంగానే అదంతా తీరిపోతుందన్నమాట. మేము ఇక్కడ వేరే గుడికి వచ్చి ఇంకా అమ్మవారిని దర్శనం చేసుకొని ఇంకా మా మమ్మీ చెప్తుంది, నేనైతే అమ్మవారికి శాఖ పోస్తున్నాను అనమాట. సో ఈ టెంపుల్ని దర్శనం చేసుకొని మేమైతే ఇంటికి బయలుదేరిపోయామన్నమాట. మా డాడీ వాళ్ళంతా వెళ్ళి ఇంకా చికెన్, మటన్ అవన్నీ తెచ్చారు. మా మమ్మీ, మా ఆంటీ ఇంకా మా అత్త అయితే వంట వండారనమాట. మా ఇంట్లో ఏమేమి స్పెషల్ అంటే బగారన్నం, పూరి, మటన్, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ అన్నీ మంచిగా వీళ్ళ ముగ్గురు వండారు. సో మేమైతే ఇక్కడ తింటున్నాము. ఇంకా పండగ అంటేనే తినడం తాగడం కదా. ఇంకా మా డాడీ వాళ్ళు, మా అమ్మ వాళ్ళందరూ కలిసి రూమ్లో తాగుతున్నారనమాట. మేమైతే ఇక్కడ ఫుల్ ఆకలేసింది, పొద్దున ఎప్పుడో తిన్నాం కదా. మేమైతే ఇంకా ఫుల్గా తినేస్తున్నాం ఇక్కడ. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్.